రైట్. ఇక కామారెడ్డిలోని వరదలకు సంబంధించి అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ చేస్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ లో చూద్దాం. క్లీన్ చేయొచ్చు. సో అది ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఆ వర్క్ కూడా మీరు చేయండి. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు కూడా హౌసింగ్ ఏదైతే డ్యామేజ్ అంటే మొత్తం ఇల్లులు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు ఆ లిస్ట్ కూడా తయారు చేయండి. ఈ ఫ్లడ్లో డ్యామేజ్ కింద అది వచ్చిరా పీడీ హౌసింగ్ ఉన్నారా? మన టీమ్స్ కూడా మీరు ఎట్లా ఇందిరమ్మ ఇళ్ళ వర్క్ మీద తిరుగుతున్నారు కదా, ఇది కూడా నోట్ చేసుకోండి, లిస్ట్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, ఆ ఇంటి యజమాని వివరాలు తీసుకోండి. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ళలో వాళ్ళకు మళ్ళా యాడ్ చేసేటట్టుగా. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి హెల్త్ వాళ్ళు కూడా నేను ఈ శాఖలన్నీ కూడా ఎమర్జెన్సీ కాబట్టి ఇవి చెప్తున్నా. మినిమం నీడ్స్, ఈ మినిమం ఫెసిలిటీస్ ఇచ్చేటువంటివి కాబట్టి ఈ శాఖల నేమ్స్ నేను మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో మన సిబ్బందిని అందరినీ కూడా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ హాస్పిటల్లో కూడా మన వాళ్ళందరూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాలనీలలో కూడా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఈ వరద వచ్చి ఇబ్బంది పడ్డటువంటి ఊర్లు కానీ కాలనీలు కానీ ఉన్నాయో అక్కడ వెంటనే మరి మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయండి. వాళ్ళు కొంత ప్యానిక్ అయి ఉంటారు, భయపడి ఉన్నారు, కొంతమంది చెట్ల మీద ఉండిపోయారు, వాగులలో ఉండిపోయారు. అట్లా చాలా మందిని మరి మన డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు ఇటు ఫైర్ కానీ అటు ఎస్డిఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళంతా కూడా కాపాడారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాకపోతే ఆ చలికి వణికి ఉంటారు, టెన్షన్ పడి ఉంటారు, మానసిక సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఎవరెవరు ఉన్నారో ఈ లిస్ట్ ఇక్కడి తీసుకొని అన్ని గ్రామాలలోకి మన మెడికల్ టీమ్స్ని పంపించి వాళ్ళతో పర్సనల్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏదన్నా ఫీలింగ్ ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేయడం, లేదా హెల్త్ బాగాలేకుంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయడం, ఇది కంపల్సరీ. ఈ ప్రికాషన్స్ మనము ఇప్పుడైతే తీసుకోవాలి. సేమ్ టైంలో మరి అందరూ కూడా మండల స్థాయి వరకు టీమ్స్ మీరు కలెక్టర్ ఎస్పీ గారు మళ్ళీ ఈ మీటింగ్ అయిపోయినాక ఒకసారి కూర్చొని, అంటే మీకు ఎప్పుడు ఈ అనుభవం ఎదురు కాలేదు కాబట్టి మీకెంత కొత్తగా ఉందో ఇక్కడ జిల్లా స్థాయి అధికారులకు అదే ఉంది. పైన కూడా ఎప్పుడు గోదావరి అటు సైడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఈసారి కామారెడ్డి మీద ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మనకు తెలుసు క్లౌడ్ బరస్ట్ అవడంతో వచ్చింది. తర్వాత మనకు పక్కన పెద్ద పెద్ద చెరువులు ఉండడం, చెరువుల కింద ఊర్లు ఉండడం, కాలనీలు ఉండడం, అది కూడా మనకు కొంత వరద పొంగి పొర్లి ఇంకా ఎక్కువ బీభత్సమైంది. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎక్కడెక్కడైతే మనం డ్యామేజ్ అయింది, డేంజర్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారి దగ్గర కంపల్సరీ ఉండాలి. అక్కడ ఎవరెవరిని డిప్లాయ్ చేయాలా, ఎవరెవరిని అక్కడ సెక్యూరిటీగా పెట్టుకోవాలి. నైట్ అయితే ఈ వాగు పొంగుతుంది, ఈ చెరువు మళ్ళీ ఏమైనా బ్రీచ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనుకున్నప్పుడు అక్కడ మనం మనుషులను పెట్టుకొని ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేయడం. మనకు ఎక్కడో 50 కిలోమీటర్ల మీద జరిగినా కూడా మనకు అక్కడ వరద యొక్క ఉధృతిని ఇక్కడ మనకు తెలియజేస్తే ఈ గ్రామాలను మనం అలర్ట్ చేయగలుగుతాం. అది మీకు కొత్తగా అవ్వడము, పైన చెరువుల యొక్క సిచ్యువేషన్ మనకు కొంత తెలియకపోవడము, లేదా ఈ క్లౌడ్ బరస్ట్ అనేది ఊహించని పరిణామం. అది చాలా ఒకటేసారి కుండపోతా అంటాం మనం, లేదా వాగు వచ్చినట్టే వస్తుంది. దాంతో కూడా ఈ ఎఫెక్ట్ అయింది. అయినా కూడా అందరూ జేసీపీలు కూడా లేదా చిన్న చిన్న వెహికల్స్ ఏమంటారు వాటర్ను బయటికి తీయడము, లేదా కాలువలతో వేయడము. ఇప్పుడు కూడా మేము ఇందాక ఇటు వచ్చేటప్పుడు ఒక దగ్గర మెయిన్ రోడ్ మీదనే నీళ్లు స్టక్ అయి ఉంది, స్టోర్ అయి ఉన్నాయి రోడ్ మీదనే. అక్కడ చిన్నగా ఏదన్నా తీసుకెళ్ళి కొట్టేస్తే నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. అట్లనే ఉంటే అది నిండిపోయి ఇంకా పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది. సో ఎక్కువ జేసీపీలను కూడా అందుబాటులో పెట్టుకోవడం. నాకు మా గోదావరి ఒడ్డెంబటి ఉన్న అనుభవాలతోటి మేము ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాం. సో లాస్ట్ 2 years నుంచి మేము 2 నెలల ముందే, వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే ఈ కమిటీలు వేసుకోవడం, ఎక్కడెక్కడ ఎటు వర్షం పడితే ఏ వాగు పొంగుతుంది, ఎక్కడ వర్షం పడితే ఏ చెరువు నిండుతుంది, నిండితే దాని వల్నరబుల్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా చెరువు ఆ కట్ట, ఇవన్నీ కూడా మేము చూసుకొని డే అండ్ నైట్ ఒక సెంట్రీ డ్యూటీ లాగానే, ఇక పోలీస్ స్టేషన్లో చెక్ పోస్ట్ కాడ లేదా పోలీసులు ఎట్లా సెంట్రీ పెట్టుకుంటారో మేము అట్లా పెట్టుకొని చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఊర్లు చిన్న చిన్న తండాలు ఉన్నాయి, చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి, మన దగ్గర పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. ఇప్పుడు పోచారం చెరువు చాలా హిస్టరీ, దాదాపుగా 100 years పైగా ఉన్నటువంటి చెరువు.
కానీ దాని కెపాసిటీని కూడా తట్టుకొని అది ఈరోజు మనల్ని అందరినీ కాపాడింది. సో అక్కడ చాలా వరకు నీళ్ళు వచ్చినా కూడా ప్రాణహాని జరగలేదు. కొంత పశు సంపద పోయింది, కొంత ఇల్లులు డ్యామేజ్ అయినాయి, కొంత పబ్లిక్ మానసికంగా టెన్షన్ పడ్డారు. సో ఇవన్నింటిని కూడా మనం మళ్ళీ చేసుకోగలుగుతాం, కానీ ప్రాణం పోతే తీసుకొచ్చుకోలేం. సో ప్రాణాలు కాపాడడం అనేది మనందరి బాధ్యత. కాబట్టి వర్క్